బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రెండు అల్పపీడనాలు మునుగడ కోసం పరస్పరం పోటీ పడనున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇవి రెండు కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే తీవ్ర మనస్తాపంతో శ్రీ సత్యసాయి జిల్లా మేపురుగుండు గ్రామానికి చెందిన రామంజీ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. డిసెంబర్లో పెళ్లి నిశ్చయమైన యువతి కర్ణాటకకు చెందిన మరో యువకునితో అదృశ్యమవడంతో తీవ్ర నిరాశకు గురైన రామంజీ గుడిబండ వారపు సంతలో కత్తితో గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి అతన్ని మడకశిర ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఇంకొల్లు పావులూరు రోడ్డులోని తూముల సమీపంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బొమ్మలు, దీపాలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను పొలాలకు వెళ్లిన రైతులు గుర్తించారు. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందోనని తెలియక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా అంబేద్కర్ నగర్లో రోడ్డు పక్కన ఉన్న ఓపెన్ మురుగు కాల్వ స్థానికులకు తీవ్ర ప్రమాదంగా మారింది. నాలా నుండి వచ్చే దుర్వాసన కారణంగా పాఠశాల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా రోడ్డు సరిగా కనిపించగా వాహనదారులు, పాదచారులు కాల్వలో పడి గాయాల పాలవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రత దృష్ట్యా వెంటనే నాలకు మరమ్మతులు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు దేశవ్యాప్తంగా జరగబోయే రైతు, కార్మిక, వ్యవసాయ, కార్మిక నిరసన కార్యక్రమాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వరరావు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులకిచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి రైవాడ రిజర్వాయర్లో పడవ బోల్తా ఘటనలో 3 యువకులు మునిగిపోయారు. 2 మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. గజ ఈతకాలతో సహా రెస్క్యూ టీంలు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ 2 మృతదేహాలు దొరకకపోవడంతో జీనపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన యువకుల మృతదేహాలు లభించే వరకు ఇప్పటికే దొరికిన మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని, ఇక్కడి నుండి వెళ్లేది లేదని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామ శివారులో చిరుతపులి దాడి కలకలం రేపింది. సమీప అడవిల్లో మేతకు వెళ్లిన రవీందర్, సురేందర్లకు చెందిన 3 మేకలను చిరుత చంపినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఉండగా స్థానికులు సమాచారం మేరకు అటవీ అధికారులు చిరుత జాడ కోసం గమనిస్తున్నారు. గ్రామస్తులు తమను చిరుత బారి నుంచి రక్షించేందుకు అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఒంగోలులో యూనిటీ మార్చ్ను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి మార్చ్ను జెండా ఊపి ప్రారంభించారు. స్వతంత్ర అనంతరం దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సీఈఓ చిరంజీవి కొనియాడారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నేటి యువతలో ఏకతాభావాన్ని, ఐక్యత స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో చిన్న చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పెద్ద కొండ చిలువలు సంచలన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళన రేగిస్తుంది. కొండ చిలువల సంచారంతో భయపడిన స్థానికులు పరుగులు తీయగా అధికారులు వెంటనే స్పందించి ఈ కొండ చిలువలను పట్టుకుని జూ పార్కు తరలించాలని గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలలో చేసిన విశేష కృషికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రతిష్టాత్మక జల్ సంచయ్ జన్ బాఖీదారి జాతీయ అవార్డు లభించింది. కేంద్రం 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఇది అధికారులు, గ్రామస్తులు, ప్రజల భాగస్వామ్యం ఫలితమని తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం, పలుకు పారల పంపిణీ, బయోచార్ వినియోగం ద్వారా ఈ విజయం సాధించినట్లు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా డ్వాక్రా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే కానంనేని సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్వంచ ప్రాంతానికి చెందిన 8,000 మంది డ్వాక్రా మహిళలకు తొలి విడత చీరలను పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సిఐడి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డిని కోదాడ కొత్త డీఎస్పీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు వైభవంగా ఊరేగింపు జరిగింది. ఈసారిను తిరుమల 4 మాడ వీధుల గుండా ప్రదర్శనగా తిరుచానూరుకు తరలించారు. ఇక ఈ ఊరేగింపులో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్, ఇక చైర్మన్ బిఆర్ నాయుడు సహా అర్చక స్వాములు, అధికారులు, బోర్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం కస్తూర్బా పాఠశాలలో అక్రమంగా తరలించబడుతున్న ముడి సరుకులను గ్రామస్తులు పట్టివ్వడంతో విచారణ ప్రారంభమైంది. ఫిర్యాదు మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు సర్వశిక్ష అభియాన్ ఏపీసీ స్వామినాయుడు తనిఖీ నిర్వహించినప్పుడు బీసీ హాస్టల్ గదిలో అక్రమంగా నిల్వ చేయబడిన 12 బస్తాల బియ్యం పట్టుబడింది. కస్తూర్బా హాస్టల్ నిర్వాహకులు, ప్రధాన ఉపాధ్యాయురాలు పరిమళ పరహార్లో ఉండటం అనేక అనుమానాలకు దారితీసింది. సోషల్ మీడియా రీల్స్ కోసం పోలీసు వాహనాలను కూడా ఆకతాయిలు వదలడం లేదు. వారి వినోదాల కోసం పోలీసు వాహనాలను ఉపయోగిస్తూ వీడియోలు తీస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఒక వ్యక్తి పోలీసు వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన వీడియో వైరల్ అయింది. రీల్స్ చేసిన వారి పూర్తి వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో భయంకర పరిస్థితి నెలకొంది. శ్రీ విద్యా కాలేజ్ వద్ద ఒక గంజాయి బ్యాచ్ పాఠశాలకు వచ్చే అమ్మాయిలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. గత కొంతకాలంగా టీజింగ్ కు పాల్పడుతున్న పోకిరీలు సమస్యలు సృష్టిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకున్న అమ్మాయిల పేరెంట్స్ గంజాయి వాడే యువకులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు పట్టుకునే లోపే పారిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ చేసిన దాడులు మరోసారి ఉద్రిక్తతలను రెచ్చగొట్టాయి. కోస్ట్ ప్రావిన్స్ లోని నివాస గృహాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా వైమానిక దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆఫ్ఘాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ సూరుద్దీన్ అజిజ్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘన విజయంగా ముగిశాయి. ఈ గ్రాండ్ ఉత్సవాలను విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ, మున్సిపాలిటీ సిబ్బందికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలోని గర్భిణీలకు ప్రభుత్వం అనేక రకాల సేవలు అందిస్తుంది. మొదటి నెల నుంచి ప్రసవం వరకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండటం, డాక్టర్ల పర్యవేక్షణ, ఆసుపత్రి శానిటరీ విభాగం పనితీరుపై గర్భిణీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు, ప్రసవానంతరం సేవలు ఇవన్నీ ప్రభుత్వం తరపున ఉచితంగా అందించబడుతున్నాయి. తల్లి, శిశువులకు సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయని గర్భిణీ స్త్రీలు వెల్లడించారు. హైదరాబాద్ అప్సిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని శ్రీ వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువ రావడం వల్ల తల్లిదండ్రులు మందలించారు. దీని కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై బిల్డింగ్ పై దూకి ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా అక్రమ ఇసుక త్రవ్వకాలపై సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ తనిఖీలు చేపట్టారు. పాలకొండ మండలం చిన్నమంగళాపురం నాగవల్లి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను ఆయన పరిశీలించారు. ఇసుక అక్రమ త్రవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక జేసీబీని సీజ్ చేసి పాలకొండ పోలీస్ స్టేషన్ వారికి కస్టడీని అప్పచెప్పారు. ప్రతిరోజు నదిరేవులో తనిఖీలు చేయమని సిబ్బందికి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు.
గంజాయి విక్రయాలు వాహనాల దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు సౌత్ డీఎస్పీ శ్రీమతి భానుదయ హెచ్చరించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న షేక్ కచావలి, గొర్రె మీనా, గొర్రె రేణుక అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3 కిలోల గంజాయి, అలాగే చోరికి గురైన 15 లక్షల విలువైన 19 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లో డీసీ ప్రసన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ మొత్తాన్ని పరిశీలించి ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేసిన ఆయన రోగులను పరామర్శించారు. పేషెంట్లకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకరించాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైన కొందరు వైద్యులు, స్టాఫ్ నర్సులను పిలిచి డీసీ ప్రసన్ను మందలించారు. మేడ్చల్ జిల్లాలో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. పోచారం మున్సిపల్ పరిధిలోని చౌదరిగూడ ఏటీఎం ఎదురుగా 800 గజాల అసైన్డ్ ల్యాండ్ కబ్జాను హైడ్రా కూల్చివేసింది. అసైన్డ్ ల్యాండ్ సర్వే నెంబర్ 866, 867లో పర్మిషన్ లేకుండా కట్టడంతో కూల్చివేతలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు తమకు అమ్మాడని బాధితులు వాపోయారు. చౌదరిగూడ కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కూల్చామని హైడ్రా అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ భైరెడ్డి శబరి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు రైతన్న మీకోసం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇందులో కూటమి ప్రభుత్వ పనితీరును ప్రతి రైతు కుటుంబానికి వివరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రామలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తనపై పెట్టిన కేసు విత్డ్రా చేసుకోలేదన్న కోపంతో మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి తన మొదటి భార్య సుకృతను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. కేసు విత్డ్రా చేసుకోవాలని లేదా రాసిచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని నిందితుడు ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో పథకం ప్రకారం పొలం వద్ద ఒంటరిగా ఉన్న సుకృతను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నర్సాపూర్ పట్టణంలో గోవులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గోరక్షకులు ఒక వ్యాన్ లో దాదాపు 80 గోవులను కంటైనర్లో ఎక్కించి తరలిస్తున్న కంటైనర్ను వెంబడి పట్టుకున్నారు. తక్షణమే కంటైనర్ను నర్సాపూర్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ములుగు జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. వెంకటాపురం, వాచేడు మండలాల్లో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. ఇసుక లారీల కారణంగా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వాహనాలు ఇరుక్కుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూతవేటి దగ్గర కంకలవాగు బ్రిడ్జ్ పై గుంతలు, ఐరన్ పూసలు బయటపడిన పరిస్థితి ప్రమాదానికి కారణమవుతుంది. మరికొద్ది రోజుల్లో ఇక్కడ వాహనాలు వెళ్తే తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. విజయవాడలో అభివృద్ది పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు. 93 లక్షల రూపాయలతో వర్షపు నీటి డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. విజయవాడతో పాటు అమరావతి వేగంగా అభివృద్ది చెందుతుందని, విజయవాడ అభివృద్దికి సుమారు 2,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని, సంబంధిత డీపీఆర్ త్వరలో సిద్దమవుతుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనని గులాబీ నేతలు ఆరోపించారు. కమిషన్ ఇస్తేనే కాంగ్రెస్ లో అభివృద్ధి పనులు జరుగుతాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కొండగల్కు మాత్రమే దాన్ని విమర్శించారు. వికారాబాద్ అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కొండగల్కు వెళ్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మద్దిపల్లి రామప్రసాద్ రెడ్డి 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో పార్టీ వెంట నడిచిన పసుపు సైనికుల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. మాజీ సీఎం జగన్ కు ఆయన పార్టీకి రాష్ట్ర ప్రజలు గోరి కట్టారని వ్యాఖ్యానించిన మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ యూనిట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన సామాన్య టీడీపీ కార్యకర్త సరికొండ వెంకటేశ్వరరాజుకు రాష్ట్ర స్థాయి కీలక పదవి లభించింది. క్షేత్రస్థాయిలో పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా సరికొండ వెంకటేశ్వరరాజును రాష్ట్ర భట్రాజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీ, ఎస్టీ మైనార్టీ వర్గాలతో పాటు సామాన్య కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి టీడీపీ అధిష్టానం తమ మాట నిలబెట్టుకుంటుందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీ గద్దం వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వివక్ష చూపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక తురకల మద్దికుంట వరకు మాజీ సర్పంచ్ సజ్జద్ ఈ నెల 24న జరిగిన ఇందిరమ్మ సంబరాలు చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అధికారులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేయాలని ప్రశ్నించారు. వరపర్తి జిల్లాలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 2 ముఖ్యమైన కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. మెడికల్ కాలేజీ సమీపంలో 257 కోట్లతో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల నిమిత్తం ఈ ఆసుపత్రిని నిర్మించినట్టు తెలిపారు. అదేవిధంగా రాజనగరం గ్రామంలో ఎకరం భూమిలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి కూడా కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేశారు. మెదక్ జిల్లా శివంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతించడంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 2 వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోపులాట ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి ఘర్షణను సద్దుమణిగేలా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన సిబ్బంది హాజరుపై ఆరా తీసిన కలెక్టర్ విధులకు గైహాజరైన ఎంఎల్హెచ్పీకి షోకాస్ నోటీస్ జారీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమకతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు చెప్పి సోమకను వెంటనే ఇంద్రమ్మ చీరను అందించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హలియా పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గంలోని మొత్తం 4478 మహిళా సంఘాలకు 13,16,00,000 రూపాయల రుణాలను అందించామని తెలిపారు. దీంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు ఇందిరా మహిళా శక్తి కింద 6,536 చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలిలోని 10వ వార్డులో అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండలంలోని 850 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామ శివార్లో 100వ పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు 30 కోట్ల వ్యయంతో 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, రాష్ట్ర టెస్కార్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో జరిగిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, కారు బోల్తా పడిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని గుర్తించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభ సందర్భంగా అంగన్వాడీల భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్నూరు కాపు భవనం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో అంగన్వాడీలు ఎర్ర జెండాలు చేతబూని గుస్సాడి కళాజాత బృందాల ప్రదర్శన డప్పు చప్పుల నడుమ ఉత్సాహంగా నినాదాలు చేశారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ R&B అతిథి గృహం వద్ద ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మండల కమిటీల వివాదం కారణంగా అసమ్మతి బహిర్గతమైంది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు హాజరు కాలేదు. అనంతరం వనమా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో ప్రత్యేకంగా సమావేశమై మండల కమిటీల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తో చేయూతనిచ్చి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలో కూడా 92 క్లస్టర్ల ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ టీపీ పాలసీని అవినీతి కోసమే తీసుకువచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ లోని 20 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ ధరకే అప్పగించేందుకు యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ భూమిని ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గత ప్రభుత్వాలు సేకరించారని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అవినీతి స్కీమ్ కు తెరలేపిందని కేటీఆర్ విమర్శించారు.